పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీయే పాలమూరు జిల్లాకు శాపమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు టీపీఆర్ను వెనక్కి పంపించిందని ఆరోపించారు. నిలువరించాల్సిన రేవంత్ ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగాని మంత్రులు డొంకతిరుగుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. నాడు సుడో మేధావులను అడ్డం పెట్టుకుని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు యత్నించిన 27,000 ఎకరాల భూసేకరణ చేశామని 27,000 కోట్లు ఖర్చేశామని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో 7 అనుమతులు సాధించి 90% పనులు పూర్తి చేశామని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పై అక్కసుతోనో మిగిలిన 10% పనులు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించడం తప్ప చేసిందేమీ లేదని, 2 ఏళ్లలో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెప్తున్నది నిజమే అయితే చేసిన పనులను చూపించాలని సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలోనే అన్ని అనుమతులు సాధించి చకచకా పనులు పూర్తి చేశామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 2023 మార్చిలో కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, జూన్లో సెంట్రల్ పాయింట్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, జూలైలో కేంద్ర గిరిజన శాఖ, కేంద్ర భూగర్భ జల బోరు, 2023 సెప్టెంబర్లో ఫైనల్గా అటవీ శాఖ ద్వారా అనుమతులు వచ్చాయని వివరించారు. 10/8/2023న పర్యావరణ అనుమతి ఇవ్వాలని సంబంధిత మంత్రివర్గ శాఖను కోరామని వెల్లడించారు. ఈ అనుమతి కూడా వచ్చి ఉంటే డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మాణం జరిగేదని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే కేసీఆర్ పాలనలో ఏ ఒక్క అనుమతి కూడా సాధించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిసి అబద్ధం చెప్తే క్షమాపణలు కోరాలి, తెలియకుండా మాట్లాడితే అవగాహన తెచ్చుకోవాలి, మీ పార్టీ నేతలకు సోయి తెప్పించాలి అని హితూ చెప్పారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టుకు చేసింది శూన్యమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సర్కారు నిర్లక్ష్యంతోనే మొదటికే మోసం వచ్చిందని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డ, అల్లుడి వైఖరితోనే పాలమూరు జిల్లా ప్రజలు అరిగోస పడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. దుందిబి నదిపై అనేక చెక్ డ్యాంలు నిర్మించి నదిని జీవనం చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. మేం చెప్పింది తప్పనుకుంటే దుందిబి నది పక్కన ఉండే మీ అత్తగారి ఊరైన పొలంపల్లి వాసులను అడుగు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ కు చురకలేశారు. ఇప్పటికైనా బిల్లుల చెల్లింపు లెక్కలు చెప్పడం మాని పాలమూరు ప్రాజెక్టులో మిగిలిన పనులను పూర్తి చేసి నీరందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టును జూరాలపై కడితే బాగుండేదని కాంగ్రెస్ నేతలు తల్లో మెదడు లేకుండా మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. జూరాల 17.9 టీఎంసీల బారాజ్, మొత్తం కెపాసిటీ 11 టీఎంసీలు, నీరందించే సామర్థ్యం 1.1 లక్షల ఎకరాలు. ఇక్కడ ఏటా 20 నుంచి 25 రోజులు మాత్రమే వరద ఉంటుంది. 125 కెపాసిటీ కలిగిన పంపులు పెడితే 2 రోజుల్లోనే నీళ్లు అయిపోతాయి. ఇట్లయితే జూరాలపై ఆధారపడ్డ కుడి, ఎడమ కాలువకు 1.1 లక్షల ఎకరాలు, భీమా ఫేజ్ 1-2 కింద 2.23 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 77,000 ఎకరాలు, మొత్తంగా సుమారు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం వీలు కాదని స్పష్టం చేశారు. అందుకే నీటి పారుదల నిపుణులతో చర్చించి రీడిజైన్ చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 90 టీఎంసీలను దృష్టిలో పెట్టుకునే పాలమూరు ప్రాజెక్టును మొదలు పెట్టామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ 45 టీఎంసీలకు ఒప్పుకొని పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల నీటి హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.